బాధలు ఈ గోడలని వెళ్ళిపోతున్నాయి. ప్రతిరోజు మనం మనసుతోనే అని చేస్తున్నాము, బుద్ధితోనే చేస్తున్నాం, ఆత్మతోనే చేస్తున్నాం. కానీ స్వరూప జ్ఞానంతో చేస్తే దానికి బలం ఎక్కువ కదా. చేసేది 4 రకంగా చేస్తున్నారు. పరదృష్టి క్రియ అంటే మిగతా వారు చేసే చూసి చేయటం. వారంతా యోగాసనం చేస్తున్నారు, మనమే చేస్తాము అని చేసేది పరదృష్టి. రెండో ఒక విషయం శ్రావ్యం, ఎవరో చెప్పారు ఇది చేయని చెప్పారు, అందువల్ల మనం చేస్తున్నాము. పఠితం లేకపోతే మతం అంటే నాకు ఇట్లా అభిప్రాయం వచ్చింది, ఎక్కడనో చదివాను అని చెప్పి చేసేది. చదివేటప్పుడు మీకు ఆ విషయం మాత్రం వస్తుంది కానీ వక్త సంబంధం లేదు. ఎవరైనా చేసేవారు చెప్పేటప్పుడు వారి వక్త సంబంధం వస్తుంది. చాలా మనుషులు చేసేటప్పుడు వారు చెప్పకనే చూసి మీరు స్వయంగా చేసేస్తారు. ఇమిటేషన్ అంటారు కదా, ప్రతికరణం అంటారు. ఒకరు చేస్తే దాన్ని చూసి ప్రతికరణం, ఛాయలాగా చేయటం, అట్లా చేయటం వస్తుంది. కానీ ఈ 3 చేసేటప్పుడు మనకు దశాంశమే పనిచేస్తుంది. చదివి చేసేవానికి దశాంశము, మిగతా వారు చూసేది ఏమేమి చేస్తున్నారో అదన్నీ చూసి చేసేవానికి 20% వారికి వస్తుంది. మిగతా వారు చెప్పించి ఇట్లా చేయి అని చెప్పేటప్పుడు 30% వారికి వస్తుంది, శతాంశంలో. అలాగనే మనము ఆత్మజ్ఞానంతో ఆత్మ ఇది, మనసు ఇది, బుద్ధి ఇది, చైతన్యం ఈ ప్రకారం అని చెప్పి ఈ అర్థజ్ఞానంతో చేసేటప్పుడు మొదటిగా చేసేటప్పుడు శూన్యంగానే ఉంటుంది. నేను చెప్పాను కదా, శూన్యం అంటే స్వామి గారు చెప్పారు కాబట్టి రోజు చెప్తున్నాను అని విశ్వాసం చెప్పాను కదా. ఇప్పుడు 5 రకమైన దీంట్లో విశ్వాస భావం, అట్లనే శూన్యంగా చెప్తూ ఉంటున్నాము. ఒక 2 నెలలు శూన్యంగా చెప్పేటప్పుడు అప్పుడు మీకు అర్చి, ఒక చిన్న ఒక అర్చి కనపడుతుంది. ఆ అర్చి మళ్ళీ అది పెరిగిపోతుంది, పెరిగిపోయి ఒక రేఖ వస్తుంది. ఆ రేఖ మళ్ళీ పెరిగి ఒక పెద్ద రశ్మి వస్తుంది. రశ్మి అంటే ఒక పెద్ద ఆవరణం. తర్వాత ఒక అమూల్యమైన ఒక జ్వాలా దర్శనం వస్తుంది. ఆ జ్వాలలో అజ్ఞానం అన్ని భస్మమైపోతుంది, జ్ఞాన ప్రజ్వాలనం అయిపోయి ఆత్మ సాక్షాత్కారం వచ్చేస్తుంది. అందువల్ల నాకు శూన్యంగా ఉంది అని చెప్పకూడదు. ఎందుకంటే పిల్లలంతా పుట్టినప్పుడే పోతాన భాగవతం రఘువంశం చెప్పే పుడుతున్నారా? పిల్లలకి ఎలాగా ప్రలోభనం భాష అవుతుంది. చిన్నపిల్లలకి ఏం భాష? ప్రలోభనం, అని ఏదో చెప్తారు కదా, నిరర్థంగా ఏదో చెప్తారు, తర్వాతనే భాషలు మాట్లాడుతున్నారు. శూన్య స్వరూపం వల్ల, లేకపోతే సంచలత, భగవంతుడి దగ్గర అర్జునుడే చెప్తున్నాడు సంచలం ఈ మన కృష్ణ అంటున్నాడు. అందువల్ల 2 విషయాలు మీరు తెలుసుకోవాలి. నాకు ఏమీ రావట్లేదు, శూన్యంగా ఉంది అంటున్నారా, లేకపోతే నాకు మనసు సంచలంగా ఉంది అంటున్నారా? ఈ 2 చెప్తే కూడా సరే మీరు మంచి దోగ వచ్చేసారు. ఇది 2 మొదటి లక్షణం. సంచల చిత్తము, శూన్య చిత్తమే దీనికి ప్రవేశానికి మొదటి దర్శనం. శూన్యానికి కూడా ఒక దర్శనం అన్నారు, సంచలానికి కూడా ఒక దర్శనం అన్నారు. సంచలం వస్తుందా, ఆ సంచలాన్ని దర్శించండి. ఒక ఆయన చెప్పారు, ఏమి వస్తుంది మీకు? నాకు ఎప్పుడు అంగడికి వెళ్ళేటట్టు డబ్బులు అంతర్గత డబ్బులు చాలా ఇచ్చాను, అదని మళ్ళీ తీసుకొని వెళ్ళేటట్టు అదే దృష్టిలో ఉన్నాను. దాని గురించి ఇక్కడ కూర్చొని ధ్యానం చేయి, ఒక 6 నెలలు చేయి, తర్వాత అది ఒకటి శూన్యానికి రాని. శూన్యం అంటే సర్వశూన్యత్వం ఉంటుంది, లక్ష్య శూన్యత్వం ఉంటుంది. సర్వశూన్యం అంటే ఏమి రాలేదు అంటే సర్వశూన్యం, అన్నీ వస్తుంది కానీ నాకు ఏమి లక్ష్యమో అది తప్పక అన్నీ వస్తుంది నైనా అంటే అది వచ్చి ఇంకొక విషయం. లక్ష్య శూన్యం, సర్వశూన్యం అంటే ఏ రాదు. లక్ష్య శూన్యం అంటే నీ ఏ విషయం గురించి నేను వేడుకున్నానో అది తప్పక అన్ని విషయాలు నాకు తలుపులో వస్తున్నాయి. ఈ 2 కూడా ప్రవేశార్హం. అందువల్ల మనం అందరూ మనకు సంచల చిత్తం కానీ శూన్య చిత్తం కానీ ఉంటే ఇది మేము ఇంకా కిందలో ఉంటున్నాము, మనకేదో రాదు అని చెప్పి అవిశ్వాసంతో వెళ్ళకూడదు. అదే దానికి ప్రథమ శ్రేణి సోపానంలో మొదటి మెట్టు అదే. శూన్య నుంచి అర్చి, అర్చి నుంచి రేఖ, రేఖ నుంచి రశ్మి, రశ్మి నుంచి దివ్య జ్వాల అని ఈ 5 రకమైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మొదటి విషయంగా యోగశాస్త్రం సంబంధించిన విషయాలన్నీ చెప్పాము. మనసు, బుద్ధి, చిత్త, అహంకారం ఈ సంబంధించిన విషయాలన్నీ చెప్పాము. ఈ విషయాలన్నీ అంతరం మీరు ఇది చేసుకున్నారు. మళ్ళీ ఎవరైనా సక్రమంగా రాసి రేపు విరామకాలంలో ఇస్తే దాంట్లో ఏదైనా దోష విధాలు ఉంటే ఇది చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు ఏదైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు, లేకపోతే కొంచెం ఆశ్వాసం తీసుకోవచ్చు. నాకేం లేదు, వినేవారు చాలా ఆయాసంతో ఉంటున్నారు. వారికి వినేవారికి చాలా నాతో ఒక ఆయన ఉంటున్నారు. ఆయన చాలా ఎక్కువ మాట్లాడతారు. ఆయన మాట్లాడినప్పుడు, ఇప్పుడు మేము మాట్లాడితే మేము నీళ్ళు తీసుకుంటాం కదా, ఆయన మాట్లాడితే వినేవారు నీళ్ళు తీసుకోవాలి. 2 బిందెలు నీళ్ళు తాగి లేకపోతే పాలు తాగి ఆయన మాట వినాలి. వినేవారికి అంత ఒక అది వస్తుంది, ఆయాసం వస్తుంది. ఇప్పుడు ఏది మీరు నోట్ చేసుకున్నారు కదా, చెప్పండి. మొత్తం చెప్పిన సారాంశం అంతా కూడా ఉపనిషత్తుల్ని పిండి
ఇచ్చారండి. ముఖ్యంగా అమృత బిందు పట్టినప్పటి నుంచి మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్ష బంధయా విషయాసక్తం విషయం మన ఆ విషయాన్ని అది పురాణ శ్లోకం. ఆ అమృత బిందు అమృత బిందు ఉపనిషత్తే కల్పితం. అది ఉపనిషత్తు కాదు, ఎవరో మనవారు రాసింది, సంస్కృతం తెలిసిన వారు. మనయే మనుష్యానం అనుష్ఠుప్ ఛందస్సు బ్రహ్మ వెళ్తుంది, ప్రాణం ఉంటుంది, ప్రాణ శ్లోకం అది, పర్వాలేదు. కైవల్య ఉపనిషత్తు, యోగ బిందు ఉపనిషత్తు, యోగ తారోపనిషత్తు, నారద పరివిరాజకోపనిషత్తు, పరమహంసోపనిషత్తు అని చాలా ఉపనిషత్తు ఇవన్నీ కల్పితం. పర్వాలేదు, దాని గురించి చెప్పండి. ఒకటి స్థితి చక్రకల్లోల స్థితి. మనమంతా ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామంటే చక్రకల్లో, అంటే ఒక రకంగా గందరగోళం, సామాన్య భాషలో చెప్పుకుంటే చక్రకల్లోల స్థితి అంటే నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం లేకపోవడం, సాధన మనకు ఆ చతుష్టయం మనసు బుద్ధి చిత్తము ఈ స్టేజెస్ ఏంటి, ఆ రూపాంతరం ఎలా ఉంది, లేకుంటే ఒక ఐస్ని తీసుకొని ఐస్ యొక్క రూపాంతరాలు ఎలా ఉన్నాయి, లిక్విడ్ స్టేట్లో ఏముంది, సాలిడ్ స్టేట్లో ఏముంది, గ్యాస్ స్టేట్లో ఏముంది, అదే మనసు యొక్క స్థితులు అన్నది. అంగి అంగాలు అంగి అంగాలు అంగాలు ఇవన్నీ కూడా అంగిని చూడడానికే. అంగాలు అంగి అంగి అంటే ఆత్మ, ఆత్మతో అంగాలన్నీ కూడా మనం స్పృశించవచ్చు. కానీ మీరు నాకు ఏదైనా చెప్తారా? నేను చెప్పింది మీరు చెప్పింది భావం, అజ్ఞాన భావం, ఇచ్చుక 5 రకాల విశ్వాస భావం, అజ్ఞాన భావం, ఇచ్చుక భావం, యోగ ప్రవేశం యొక్క ముఖ్యం త్రికరణం. స్థితి భావ క్రియా ప్రగతి సిద్ధి అని చెప్పలేదా? రశ్మి రశ్మి జ్వాల సకృత ఆకృత సర్వలోక పరం సర్వలోక పరమాత్మ. ఇంగ్లీష్లో ఎక్సలెన్స్, ఇంగ్లీష్లో నైస్ వర్షన్. మేమందరం ఫీల్ లైక్ ఇదే హీరో అవుతుంది. మనసు బుద్ధి అహంకారాన్ని సంస్కృతం, దానికి సమాన భాషాంతర పదాలు లేవు కదా, మీరు ఎలా చెప్తారు? అందుకే ఇంగ్లీష్లో చెప్తారు. ఇంగ్లీష్లో దీనికి మన కంప్యూటర్ భాషలో కంప్యూటర్ వీసే ఇట్ ఈస్ దట్ కంట్రోల్ యూనిట్, ఈఎల్యూ యూనిట్ అండ్ మెమరీ యూనిట్. అహంకారం దాంట్లో లేదు, బికాజ్ ఇట్ డజంట్ వర్క్. సో అది ఎక్స్ప్లెయిన్ వెదర్ ఇట్ ఈస్ రైట్. జనరలీ వాట్ ఐ ఎక్స్ప్లెయిన్ టు మై స్టూడెంట్స్, మనస్సు అంటే జనరలీ ది మనం వాట్ ఎవర్ ఇట్ థింగ్స్ థాట్స్. అలాగే ఈ చిత్తం వచ్చేసి అది మనకు మెమరీ యూనిట్ లాగా. చాలా మీరు మైండ్కే ఇట్ హ్యాస్ ఇన్యూమరబుల్ పొటెన్షియల్ డివిజన్స్. మెమరీ ఈస్ ఎ పొటెన్షియల్ డివిజన్ ఆఫ్ మైండ్. You cannot call either intellect or mind as memory. Neither the mind nor the intellect is memory. Memory is the behavioral speciality of mind in attribute with intellect. Mind, when it grasps something and formats it into memory, it is what is memory? Memory is grasped by the mind and diverted to intellect. Memory cannot be attributed to either mind or intellect so easily. Independent of everything. No, it is dependent. It is interdependent, not independent. How it is possible? When you want to create memory and restore it, it is done with your mind, its attention. Whenever it is stored and reproduced, it is done with your intellect. So, intellectual ability is reproduction, and assimilation and formation or that format creation is done by mind. So, a attentive mind that creates memory and a potent intellect that reproduces the same whenever demanded.
So whatever you call as ALO, control unit, apart from control, it's action, activation, association, dissociation, memory, oblivion, all these things are innumerable potential radiations of the same mind. So we cannot call it or we cannot categorize it along with the hierarchy of soul, intellect and mind. We can say that these are all the glimpses of innumerable, infinite potential shower that exist in the inherence of mind. To make an ordinary man to understand, is it this? It is better to make that ordinary man superordinary. What we can... Transformation. Yes. What we need, that's why we say, whenever we teach people, how we can reach ordinary people, lot of people ask the same question. There are two possibilities, but that should not be a single possibility. You should not expect the tutor or the preceptor to simplify himself to reach ordinary man. There should be a parallel track of simplification of his own self to reach the ordinary man and sophistication of the ordinary people to be abnormal, to make them into abnormal. So there should be a process of self-simplification and external sophistication. So if it is not further divisible, if it is not further miniaturizable to the level of an ordinary man, the second or the final option for a master is to uplift the caliber or sophisticate the caliber of a person from being ordinary to superordinary. This is initial interaction, but we will implement. We hope that Tomorrow you do one thing. You just list down all of your questions. Then question and answers means it will be more. first explanation. Yes. All the Swamiji, all the terms which he has అర్థం చేసుకునే విషయాన్ని గుర్తుంచుకుని మళ్ళీ ఎప్పుడైనా రిప్రొడ్యూస్ చేయడం వేరే వాళ్ళు చెప్పడం అడిగి మర్చిపోతారు వాళ్ళు అసలు ఎక్కువగా అది మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి అర్థం చేసుకునే దానికి సాధన దీనికి 5 సాధనాలు ఉన్నాయి. ఒకటి, ఒక దివ్య స్మృతి బలం. ఏది విన్నా కూడా ఒకసారి వింటే అన్ని మనసులో ఉండటం దివ్య స్మృతి. ఆ దివ్య స్మృతి అంతరికి రాదు. ఈ నా విషయం కాదు. ఇప్పుడు అలాగే చాలా మంది చెప్తున్నారు, మీరు చెప్తే అన్ని నాకు జ్ఞాపకం లేదు, తర్వాత మీరు వేరే విషయాలన్నీ చదువుతున్నారు, అన్నీ జ్ఞాపకం ఉంటుంది, నేను చెప్పేది మాత్రం మీకు జ్ఞాపకం లేదా? అట్లా కాదు. 2 విషయాలు మనం చూసుకోవాలి. ఇది నా విషయంలో నా ఉపన్యాసానికి మాత్రం వస్తున్న ఒక విస్మృతియా, ప్రత్యేక విస్మృతియా, లేకపోతే సర్వ విస్మృతియా? ఇప్పుడు దీనికి మంచి ఉత్తరం చెప్పాలంటే, ఈ కాలంలో వయస్సు ఒకటి, అనభ్యాసం ఒకటి. మనకు విషయాలన్నీ మనసులో ధరించడానికి అభ్యాసం లేదు. వయస్సు ఉంటుంది, దాంట్లో ఒక నూతనత ఉంటుంది. ఈ విషయాలన్నీ ఇప్పుడే వినపడుతున్నాము చాలా విషయాలు కాబట్టి మనకు అదన్నీ వస్తుంది. 4వ విషయం ఏమంటే, ఒక విషయం చేసేటప్పుడు దానికి ఒక సహానుగుణ ఆచరణ ఉండాలి. ఇప్పుడు యజ్ఞాలు చేస్తున్నవారు, తపస్సు చేస్తున్నవారు, ఎక్కువ పూజలు చేస్తున్నవారు ఈ పుస్తకాలు చదవలేకపోతే కూడా దానికి అనుగుణమైన ఆచారాలు చేస్తున్నారు కాబట్టి వారికి కొత్తదిగా వినే విషయాలు కూడా ఎప్పటి నుంచే మేము వింటూ ఉన్నాము. ఇదన్నీ ఎవరో నాకు ఎప్పుడో చెప్పినట్టు ఉంది అంటారు వారు. సగానుగుణ ఆచార రాహిత్యం అంటున్నారు దానికి. ఇంకొకటి భగవత్ సంకల్ప రాహిత్యం, భగవత్ సౌహార్ద రాహిత్యం. ఈ 5 వల్ల మనకు స్మృతి ఉండట్లేదు. ఒకటి, వార్ధక్యం వల్ల వస్తున్న ఒక క్షయము. వయసు అయిపోతే వచ్చే క్షయం ఉంటుంది కదా, అందువల్ల కూడా మనకు రావచ్చు. ఇంకా కూడా కొన్ని విషయాలు ఉంది. చెప్పిన వారు మంచిగా చెప్పలేకపోతే మనం వారు క్రమంగా చెప్పితే ఇదన్నీ శ్రోతృదోషం. భక్తృదోషంలో ఇప్పుడు మీరు చెప్పినట్టు త్వరలో చెప్పి వెళ్ళిపోతారు. చాలా కఠిన విషమ పదాలన్నీ ప్రయోగించి చెప్తున్నారు. మర్మ భాషలు, పరిభాషలు. నేను శాస్త్రపూర్వకంగా చెప్తున్నాను. మనకు విస్మృతి ఎందువల్ల వస్తుంది, ఎందువల్ల మనము ఈ విషయాలన్నీ ధరించలేకపోతున్నామని చెప్పి దానికి ఉపమానం చెప్తున్నాను, దానికి ఉండే వ్యాఖ్యానాలు చెప్తున్నాను. ఈ వాతావరణానికి సంబంధించి ఉండవచ్చు, లేకుండా పోవచ్చు, అది దాని గురించి కాదు. అందువల్ల వార్ధక్యం ఉంటుంది, వయసు అయిపోతుంది కాబట్టి ఇది ఉంటుంది. తర్వాత మనకు పూర్వం దీంట్లో కొంచెం అనుభూతి ఉండాలి, లేక ఈ విషయం లేకుండా పోతే కూడా దీనికి అనుగుణమైన వేరే ఆచారాలను అన్ని చేసి ఉండాలి. ఇప్పుడు ఒక ఆయన ఏమన్నాడు, అన్ని విషయాలు అర్థం చేసుకున్నాడు, మంచిగా అనుభవించాడు, చెప్పడానికి రాలేదు కానీ మనసు అర్థమైంది. మరి ఏం చేశారు అనేటప్పుడు, నేను ఒక అన్నదాన క్షేత్రం ఒకటి పెట్టున్నాను, ఒక 40 మనుషులు నేను రోజు భోజనం నా వల్ల ఎన్ని చేస్తుంటాను, అది కూడా ఒక సహానుగుణాచారం. ఇట్లా దానము కానీ, తపస్య కానీ, హవనము కానీ, పూజన కానీ, సద్భావన కానీ చేసే వారికి
ఈ వేదాధ్యయనం ఈ ప్రత్యేక విషయంలో ప్రవేశం అభినివేశం లేకుండా పోతే కూడా దీనికి సహధర్మిగా ఉంటున్న వేరే ఒక పృథగాచరణలో వారికి అన్వయం ఉంటుంది. కాబట్టి దీంట్లో విషయాలన్నీ స్వయం ప్రకాశంతే మహాత్మనః అని చెప్పినట్టు చెప్పిన విషయాలు చెప్పని విషయాలన్నీ ఎప్పుడో విన్నట్టు వారికే కూడా మనసులో వస్తుంది. ఈ విషయాలు కూడా మనము నోట్ చేసుకోవాలి. ఇందువల్లే మనం ఏం చేయాలంటే దివ్య స్మృతి మనకు లేదు, వేరే 4 ఉపాయాలు ఉన్నాయి కదా, దానితో చేయాలి. ఒకటి వచ్చి ముందే నేను చెప్పాను, వచ్చినప్పుడే మొదటి విషయం మనకి ఏంటంటే అవధానం అంటున్నారు, సహస్రావధానం అంటున్నారు. అదే క్షణికమైన అవధానం, క్షుద్రమైన అవధానం. ఆ అవధానానికి విషయాలు కూడా చాలా క్షుద్రం, అది కూడా క్షణికానికి అప్పుడు ఉంటుంది కానీ మరి వారికి రాదు. అది వేరే. నేను చెప్పేది నిత్యమైన భద్రమైన, అది క్షుద్రం, ఇది భద్రం, అది క్షణికం, ఇది నిత్యం. ఈ అవధానం రావాలి. అవధానానికి 3 విషయాలు ఉన్నాయి. ఒకటి శరీరం, రెండవ మనసు, మూడవ బుద్ధి. మనం ఇప్పుడు ఇలా కూర్చుంటున్నాం, ఎందుకు ఇలాగ కూర్చుని మాట్లాడుతున్నాం అని చెప్పేది రేపు చెప్పబోతున్నాం. యోగాసనం విషయంలో చెప్పేటప్పుడు మనం చెప్పబోతున్నాము. మన శరీరంలో చాలా ముకుళాలు ఉన్నాయి, ద్వారాలు ఉన్నాయి, భిత్తిలు ఉన్నాయి, సంధిలు ఉన్నాయి, గ్రంథిలు ఉన్నాయి, ద్వారాలు ఉన్నాయి, మహాద్వారాలు ఉన్నాయి. ఇట్లా చాలా విషయాలు మన శరీరంలో ఉన్నాయి, రేపు చెప్పబోతున్నాం. ఎందుకు చక్రాలు ఎందుకు ఉన్నాయి, దానివల్ల ఒక మహత్యం ఏంటి, ఆసనాల వల్ల ఏదేది ద్వారం మనకు ఉద్ఘాటనం అవుతుంది, ఏదేది త్వరపడిపోతుంది, ఎక్కడ ప్రవాహం అవుతుంది అనే విషయాలు మేము దీంతో చెప్పబోతున్నాం. అట్లా ఒక స్థితిలో కూర్చొని మనం వినాలి. దీనికి శరీర ఆనుకూల్యం ఒకటి ఉంటుంది కదా. శరీర ఆనుకూల్యం ఏంటి తెలుసా? సాహజ్యం, సారళ్యం, సామీప్యం అంటున్నారు. ఆచార్యులకు దగ్గర కూర్చొని వినటం. ఇప్పుడులాగా ఎక్కడనో వారు వేదికపై కూర్చున్నారు, ఎక్కడనో వారు కూర్చున్నారు, అలాగే మాట్లాడటం కాదు. సామీప్యం అంటే వారికి దగ్గర కూర్చున్నారు. సారళ్యం అంటే మన శరీరం సరళంగా ఉండాలి. ఈ శరీరంలో ఎక్కడైనా మనకు నొప్పి ఉంటే, అసౌకర్యం ఉంటే అందువల్ల మనకు కష్టం అయిపోతుంది. అంత నిమగ్నై ఉంటే ఇది కూడా కనపడదు, మళ్ళీ అన్నీ అయిన తర్వాత కనపడుతుంది. కానీ అప్పుడు వినప్పుడు ఏం తెలియదు. అది వచ్చి సాహజ్యం అని చెప్పేది, మనం ఏదో మనకి సంబంధం లేని విషయాన్ని వింటున్నాము, దానికి మనకి ఏముంది, ఏదో చెప్తున్నారు వింటున్నాము, ఇక్కడి నుంచి బయట వెళ్ళడానికి ఇంకా మనకు భగవంతుడు మార్చట్లేదు. ఇది మన కోసం చెప్తున్నారు, మన మంచిది కోసం చెప్తున్నారు, ఇది జరిగేది మన కోసం, దీనివల్ల వచ్చే మంచిది మన కోసం, వారు మన కోసం వచ్చి ఉన్నారని చెప్పేది సాహజ్యం. ఇట్లా ఇది నాకైనా ప్రత్యేకంగా 100 మనుషులు కూర్చొని వింటే కూడా ప్రతి ఒక్క మనిషికి ఎలా ఉండాలి. బహుముఖ దర్శనం అంటున్నారు. ఆప్టికల్ ఇల్యూషన్లో బహుముఖ ఆమ్ని డైమెన్షనల్ విషన్ అంటున్నారు. ఒక చిత్రపటం ఉంటుంది, దాంట్లో ఈ నేత్రము అట్లనే సలక్షణాకారంగా మధ్యరేఖలో పెట్టేస్తే ఆ కక్ష నుంచి ఏ కోణం నుంచి చూసే కూడా వారిని చూసేటట్టు ఉంటుంది ఆ నేత్రాలు. అట్లా కూడా మీరు చూసి ఉంటారు చాలా చిత్రపటాలు. అది సరేఖలో వస్తే మధ్య మార్గంలో సరేఖ అంటున్నారు. ఇది ఒక రేఖ ఉంటుంది ఇక్కడ. ఈ రేఖ మార్గంలో ఈ అక్షి మణి మధ్యం అంటున్నారు. ఐరిస్ పీపుల్ అండ్ లెన్స్ అంటున్నారు. ఈ మణి మధ్యం అదే రేఖలో వచ్చి సలక్షణ రేఖలో చేసేస్తే మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా వారు మనం చూసినట్టు ఉంటుంది. అట్లా ఒక సాహజ్యం ఉండాలి. 100 మనుషుల కోసం చెప్తున్నాము, కానీ వినేవారికి మీరు చెప్పేది నా కోసమే చెప్తున్నారు, ఒక ప్రాత్యేకిక భావ రావాలి. సారణ్యం, శరీరం వచ్చి దీనికి అనుగుణంగా ఉండాలి. సామీప్యం, దగ్గర కూర్చొని వినాలి. ఎందుకంటే వారికి ఒక కాంతి మండలం ఉంటుంది అంటున్నారు. కాంతి మండలం ఉందే పెద్దలకు ఒక కాంతి మండలం. నా ఏకాంతం అన్నాడు కదా. అట్లా ఈ విషయాలన్నీ మనకు సాహజ్య, సారళ్య, సామీప్యంతో మనం వినాలి. దివ్య స్మృతి లేదన్నాను కదా, దివ్య స్మృతి మనకు లేదు. దివ్య స్మృతి లేకుండా పోతే ఏమి, వేరే అభ్యాసాలు 4 అభ్యాసాలు ఉన్నాయి కదా. ఒకటి లేఖనాభ్యాసం. మీరు చెప్పిన విషయాలన్నీ ఒకసారి రాసేస్తే చెప్పుతూ రాయాలి. విను, చెప్పుతూ రాయి, చెప్పు అంటున్నారు. దీనికి ఏమంటున్నారు, మహాబంధం అంటున్నారు. మహాబంధం అంటే ఇది మనకు రసవాదంలో గజస్ఫుటం ఉంది. గజస్ఫుటం చేసేస్తే రసాన్ని ఒక ఏనుగు దానిపై కాలు పెడితే కూడా అది జరగదు. దానికి గజస్ఫుటం. రసం మీకు తెలుసు కదా, ద్రవం. అది ఆ ద్రవమైన రసాన్ని అంత దృఢంగా చేసేస్తారు. మీరు ఏనుగపై దానిపైకి దుంగితే కూడా ఏమవ్వదు. అట్లా చెప్తారు. దీనికి మహాబంధం అని పేరు. మహాబంధం అంటే ఏమి, విన్న తర్వాత ఏమి వింటున్నావో అది ఆయన చెప్పినప్పుడే చెప్పుతూరా, లేకపోతే ఆయన ఎక్కడ వెళ్ళిపోతాడంటే అప్పుడు వదిలేసి మళ్ళీ ఒకసారి కూర్చొని చెప్పు. 50 విషయాలు ఉంటే దాంట్లో 5 విషయాలు వస్తుంది కదా. మొదటి ప్రయత్నంలో 50లో 5 వస్తున్నాయి. మళ్ళీ ఒకసారి విని చేస్తే 10 వస్తున్నాయి. అట్లా మీరు చేసేటప్పుడు ఒక 20-30 అభ్యాసంలో 50 ఒక ఆయన చెప్తే 30-40 వస్తుంది. 2 సంవత్సరాలు అట్లా దీక్షితంగా ఉండి చేసే మనము ఆశ ఎక్కువ పెడుతున్నాము, అభ్యాసం తక్కువ చేస్తున్నాము. అందువల్లనే ఇది ఏమి చాలా కష్టం కాదు. ఇప్పుడు మా మాటలో 50 మాటలు మీరు వింటారు.
3 సంవత్సరాలు ఇట్లనే శనై క్రమమాన దీక్ష అని పేరు. ఇప్పుడు మీకు ఒకటి అర్థమవుతుంది కదా, 50లో ఒక విషయం కూడా అర్థం కదా, అర్థమవుతుంది. ఆ విషయాన్ని స్మరించండి. మరి రెండో విషయంలో మళ్ళీ వినేటప్పుడు 2 అవుతుంది, 3 అవుతుంది. ఒకే రోజులో అయిపోతుందా? అన్నీ ఒకే రోజులో అయిపోతుందా? ఒక సంవత్సరం 2-3 సంవత్సరాలు వినేటప్పుడు 20, 30, 40 వచ్చి చెప్పే 50 విషయాలు సహగమనం అని పేరు. సహగమనం అంటే ఆచార్యుడు ఏ గోడలో వెళ్తున్నారో గుర్రం పైగా అదే గుర్రంలో మీరు దానికి సమానమైన గుర్రంలో అదే త్వరలో వెళ్ళిపోతారు. ఇంకా విలక్షణ శిష్యులు అయిపోతే సాక్షాత్ శ్రీవత్సాంగ మిశ్రులు ఉన్నారు, రామానుజాచార్య శిష్యులు. బోధానవృత్తి అని తీసుకొని వచ్చారు భాష్య రాయాలని. ఆయన ఒకసారి చూసి ఆయన అర్థం చేసుకున్నారు. ఇక్కడ చెప్పనా కావేరి దగ్గర చెప్పనా అని అడిగినారు కదా. అట్లా మీరు నాకు ఎన్నికలు ఉంటున్నారు, చాలా ఎన్నికలు ఉంటున్నారు. ఇదే అభ్యాసంగా దీక్షగా చేస్తే సమాన వేగం వచ్చేస్తారు. ఇంకా త్వరలో చేస్తే నాకైనా ముందుకెళ్ళి నేను మీ వెంట వచ్చి రావాల్సిన ఒక స్థితి వస్తుంది. అంత భగవంతుని ఒక అనుగ్రహం ఉంది. నేను చెప్పే విషయం సత్యం. ఒక విషయానికి మనసు శాంతి కోసం కానీ ఒక సౌఖ్యానికి కోసం చెప్పే విషయం కాదు. అది వల్ల అభ్యాసం ఒకే రోజు వినేసి ఇదంతా ఎట్లా అవుతుంది? లేఖనం అని చెప్పేది. మహాబంధం అంటే ఏమి? వినండి, విన్నది ఒకసారి చెప్పండి, చెప్పినది ఒకసారి చెప్పుతూ రాయండి, రాసిన తర్వాత దాన్ని చూసి ఒకసారి చదవండి. దీనికి మహాబంధం అని పేరు. దీనికి తర్వాత ఈ విషయం మీ బయట నుంచి మీరే పంపిస్తే కూడా వెళ్ళిపోతుంది. దానికి మహాబంధం అని పేరు. దాంట్లోనే బంధం, దిగ్బంధం, రక్తబంధం, దుగ్ధబంధం అని చాలా బంధాల గురించి చెప్తున్నారు. రజ్జు బంధం అంటున్నారు, తంతి బంధం అంటున్నారు. దీనికి మహాబంధం అని పేరు. ఒక విషయాన్ని విని చెప్పుతూ రాస్తూ మళ్ళీ ఒకసారి చెప్పేస్తే మహాబంధం అని దానికి పేరు. అభ్యాసం పిల్లలు కూడా చదువులు అది వాడుకోవచ్చు. క్లెవర్ చేస్తారు. అట్లా లేఖనంతో చేయవచ్చు. బహుశ్రవణం అంటే మళ్ళీ వినటం. ఇప్పుడు సీడీ చేసుకున్నారు. ఆ కాలంలో ఈ సందర్భం లేదు, మనకు ఈ సాధనం లేదు కదా. ఇప్పుడు ఇది 10 సార్లు 20 సార్లు వినవచ్చు కదా, 20 సార్లు కూర్చొని వినవచ్చు. బహుశ్రవణం అని పేరు. అనుష్ఠానం, మీరు అనుష్ఠానంలో చేసేటప్పుడు అందువల్ల మీకు ఫలం వస్తుంది. సంఘం అంటే చదువుతునేవారు సంఘంలోనే కూర్చుంటే చదివేవారు 3 రకమైన వారు జ్ఞానులు అంటున్నారు. 3 రకమైన వారు జ్ఞానులు అంటున్నారు. బాలజ్ఞానులు, జ్ఞానులు, భావి జ్ఞానులు అంటున్నారు. ఎవరు అన్ని మనం తెలుసుకోవాలి, చదువుకోవాలి అని ఉంటున్నారో ఆ ఆశతో ఉంటున్నవారు బాలజ్ఞానులు. ఆ కృషితో ప్రయత్నంలో తత్పరమైన వారు భావి జ్ఞానులు. అన్నీ చేసి మిగతా వారికి చెప్పించేవారు జ్ఞానులు. మీరు సంఘంలో ఎప్పుడు ఉండాలి. ఈ 5వ విషయమే దివ్యస్మృతి. ఇప్పుడు 5 ఉపాయాలు చెప్పారు. దివ్యస్మృతి అనేది విన్నప్పుడే అన్నీ రావటం. అది మనకి ఇప్పుడు రాదు, అది వదిలేయండి. దానికి దివ్యస్మృతి అయి నమః అని చెప్పి ఒక పుష్పం వేసేసి మీరు దూరం వచ్చేయాలి. అది ఇప్పుడు మనకి ఇప్పుడు రాదు, ఈరోజు పనికి రాదు. లేఖనాభ్యాసం అని చెప్పాను కదా. ఇప్పుడు మహాబంధం, ఈ లేఖనం చేయండి. బహుశ్రవణం, మరి ఇది మీరు వినాలి. ఇది బహుశ్రవణం పేరు. అనుష్ఠానం అని చెప్పినప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ అనుష్ఠానంలో ఈ యోగం కానీ ధ్యానం కానీ తెలిసిన వరకు చేయటం ఉంది కదా. ఇందువల్ల ఇంకా మీకు స్థిరపడిపోతుంది. మీరు దీనికి పరస్పర ఆయోజనం అని పేరు. మీరు ఎంతగా వింటున్నారో అంత చేయగలరు, ఎంత చేస్తున్నారో అంత విని అర్థం చేసుకోగలరు. ఇది పరస్పర ఆయోజనం అని పేరు. దీనివల్ల దానికి మంచిది, దానివల్ల దీనికి మంచిది అంటున్నారు. సంఘం అంటున్నాం కదా. బాల భావి సజ్ఞానులు సంఘంలో మనసుతో కానీ శరీరంతో కానీ ఎప్పుడు ఉండాలి. ఈ 4 చాలా సులభం. ఇది ఉంటున్న వారికి దివ్యస్మృతి వారికి స్వతసిద్ధంగా వారికి ఒక కాలంలో రావచ్చు, కదాచిత్ అది రావచ్చు అంటున్నారు. అందువల్ల ఇప్పుడు ఈరోజు వినేసి మీకు వయస్సు, వాతావరణము, ఈ విషయానికి ఉంటే ఒక నూతన స్థితి, కాఠిన్యం ఏదని చూసి ఇప్పుడే నాకు అర్థం కాలేదు, మీరు చెప్పేది పూర్తిగా అర్థం కాలేదు, ఏముండాలి? మీకు ఈ విషయం పూర్తిగా అర్థం కాలేదు అని విషయం అర్థమైందా లేదా? ఇప్పుడు అదే ఈరోజు పాఠానికి ఫలం ఏమంటే, ఈరోజు పాఠానికి ఫలం ఏమి? ఆయన చెప్పే విషయాలు మనకు ముఖ్యం, అది మనకు అర్థం కాలేదు, అది అర్థం చేసుకోవాలి అనే విషయమే ఈరోజు పాఠానికి ఫలం. చెప్తారు. కొన్ని సందర్భాల్లో అనంతాచార్య స్టోరీ ఇవన్నీ చెప్తే బుద్ధి వెలిగిపోతారు. అప్పుడప్పుడు జస్ట్ వెంకటేశ్వర మహాత్మ్యం నుంచి ఏ విధంగా డెడికేట్ అయ్యారు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యధర్మ బుద్ధి. అది ఈ కథలు నాకు ఎక్కువ రాదు. మీకోసం ఇంత కథలు చెప్పడమే నాకు చాలా కష్టం. కొంచెం విషయం మాత్రం మాట్లాడేవారు. కథలు చెప్పాలంటే ధర్మ ప్రచార పరిషత్తులో చాలా మంది ఉంటుంటారు. చెప్పండి. కథలు చెప్పే విషయం గురించి నాకేమో దానిలో ఏమి నిష్కృష్ట అభిప్రాయం లేదు. నాకు ఇంతగా వచ్చు.
నాకు గాయత్రి వీణ బాగా చేస్తుంది, అది ఒక సంగీతం వినాలి కానీ నువ్వు ఎందుకు ఫ్లూట్ వాయలేదు నా నాసు చిత్తవృత్తి నిరోధన అన్నప్పుడు చిత్తవృత్తి కాకుండా మనోవృత్తి కానీ అహంకార వృత్తి కానీ రాయలేదు శాస్త్రం. మంచి సాధారణమైన ప్రశ్న కాదు. మనసు, బుద్ధి, చిత్త, అహంకారం 4 ఉంది. చిత్తంలో ఎందుకు చెప్తున్నారు అంటే నేను చెప్పాను, వ్యాఖ్యానంలో చెప్పాను, విశదంగా చెప్పలేదు కానీ హింట్ ఇచ్చాను. మనసు అనేది ఒక విషయం గురించిన ఒక అభిప్రాయం, బుద్ధి అనేది ఆ విషయం గురించిన విస్తారం. దీనికి సంబంధం చేసుకుంటే ఒక స్థితి చిత్తం అని పేరు. చిత్తం వల్లే స్వసంబంధం వస్తుంది. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు ఒక్కడు నన్ను తిట్టుతున్నాడు, ఇప్పుడు ఒకడు చూసి చెప్తున్నాడు కుక్క అంటున్నాడు, మనసు వచ్చి కుక్క అంటే ఆ కుక్క అని రూపాన్ని ముందు చూపిస్తుంది. ఇప్పుడు కుక్క అని పదం తెలియని వాడు ఒక ఇరాన్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి ఒక ఆడ వస్తున్నాడు, కుక్క అంట థ్యాంక్ యూ అని వెళ్ళిపోతాడు. ఆ పదానికి శబ్దానికి అర్థం తెలిసిన వాడు అది చూస్తే కుక్క రూపం వస్తుంది. అర్థమైంది కదా? దీనికి బుద్ధి ఏం చేస్తుంది? వ్యాఖ్యానం చేస్తుంది. ఆ నాలుకే, ఆ వాలు ఇవన్నీ పెట్టి కొంచెం విస్తారంగా అదన్నీ బాగా చేస్తుంది. చిత్తం ఏం చేస్తుంది? నువ్వు ఇలాగ ఉన్నావా, నీకు దానికి ఏ సంబంధం చెప్తుంది. స్వసంబంధ అన్వయం చిత్తంలో వస్తుంది. ఇందువల్ల పెద్దలు ఏం చెప్తున్నారు, మనసు నిలబడటం చాలా కష్టం. మనసు వచ్చి చాలా విషయాలు, మనసులో చాలా విషయాలు వస్తున్నాయి. బుద్భుతం తెలుసు కదా, బుద్భుతాద్భుత తటాహ సముద్రం మనం అంటున్నారు. బుద్భుతం అంటే గొడగ నీళ్ళు నుంచి వస్తుంది, ఎట్లనే వెళ్ళిపోతుంది. మనసులో చాలా విషయాలు వస్తున్నాయి. ఈ చాలా మీకే తెలుసు, చాలా చిన్న విషయాన్ని మీరు ఎట్లాగా పెట్టేస్తారా? చాలా చిన్న చిన్న విషయాలు కనిపెట్టడం చాలా కష్టం కదా. దానికి కాన్స్పీక్వస్ అని ఇంగ్లీష్లో ఒక పదం చెప్తున్నారు, ఆంగ్ల భాషలో కాన్స్పీక్వస్ అని ఒక పదం చెప్తున్నారు. దానికి గోచరత్వం అని పేరు. ఒక గోచరత్వం ఉంటే ఒక పదార్థాన్ని మీరు చేస్తారు. గాలిని ఎలాగ పెడతారు మీరు? మనసుని చెప్పేది దాన్ని స్థిరీకరణం చేయటం చాలా కష్టం. బుద్ధిని చెప్పే విషయాన్ని కూడా మనం స్థిరీకరణ చేయటం చాలా కష్టం. ఎందుకంటే బుద్ధి వచ్చి నిర్లక్ష్యంగా ఉంటుంది. అది సదృష్టిలో వెళ్ళవచ్చు, దుర్దృష్టిలో వెళ్ళవచ్చు, ఎలాగనే వెళ్ళిపోతుంది. చిత్తం అని చెప్పే విషయం మనకు ఒక స్థిరమైన విషయం. స్థిరమంటే దాంట్లో ఒక రూపం అవుతుంది. ఇప్పుడు మనం ఒక తలుపులో ఉంటున్నాం, ఈ మనసులో ఒక తలుపు ఉంది. ఈ తలుపు వచ్చి ఒక గాలిలాగా ఉంటుంది. తర్వాత అది బుద్ధి అయినప్పుడు ఏదైనా ఒక ద్రవపదంలాగా ఉంటుంది. చిత్తంగా వచ్చేటప్పుడే దాంట్లో ఒక దృఢత్వం వచ్చి వస్తుంది. చిత్తస్థితి వచ్చేటప్పుడే దాంట్లో ఒక దృఢత్వం వస్తుంది. అందువల్ల పెద్దలు ఏం చెప్తున్నారు, మీరు దృఢమైన పదార్థాన్ని నియంత్రణ చేయటం, నిరోధం చేయటం ప్రథమాభ్యాసం. దృఢమైన పదార్థాలు చూసి దాంట్లో చేస్తున్న వారికి ద్రవ సంయుక్తి వస్తుంది. ద్రవ నియంత్రణ చేసేవారికి ఆ శనైహి వారికి ఒక వాతరూపమైన చేష్టలతో వాళ్ళు చేయగలరు. ఎందుకంటే ఇప్పుడు యోగానుశాసనం అంటే యోగం చేస్తున్న వారు ఎవరు? 3 రకమైన వారు యోగం చేస్తున్నారు. ఒకటి ప్రాథమికలు, యోగం గురించి తెలిసి ఇప్పుడు చదువుతున్నారు, వారికి ప్రాథమికలు అని పేరు. ప్రవివిక్షులు అంటున్నారు, యోగ విషయాలు శాస్త్రమన్నీ చదివి అభ్యాసానికి వచ్చిన వారు. ప్రవీణులు అంటే అన్నీ చేసి దాంట్లోనే నిలబడిన వారు రోజు చేస్తున్నారు. ఆచార్యులు రోజు యోగం చేస్తున్నాడు, శిష్యుడు కూడా రోజు యోగం చేస్తున్నాడు. ఇద్దరు ఒక రకంలో ఉంటున్నాడా? వీరు వచ్చి ప్రావీణ్యంలో యోగం చేస్తున్నాడు, వాడు ప్రవివిక్షల యోగం చేస్తున్నాడు. ఇప్పుడు యోగం గురించి అప్పుడప్పుడు వినపడుతున్న వారు వచ్చి అప్పుడే దూరుతున్న వారు ప్రవేశ స్థితిలో ఉంటున్నారు, ప్రాథమికులని వారి పేరు. అందువల్ల యోగంలో 3 రకమైన విషయాలు చెప్తున్నారు. ప్రవీణమైన వారు మనసు బుద్ధిని అన్ని చంపేసి వచ్చిన వారు, వారికి చిత్త అహంకారం మరి ఆత్మ చైతన్యం ఈ విషయం గురించి వారు చూడాలి కాబట్టి చిత్తం అన్నారు. ఎందుకంటే వారు మనసు బుద్ధిని దాటి వచ్చిన వారు కాబట్టి యోగంలో పూర్వాభ్యాసం ప్రవీణులు ఎలా చేస్తారు? ఈ నేను చెప్పిన విషయం కూడా మళ్ళీ 2 సార్లు వినాలి, ఇప్పుడే అర్థమవుతుంది. ప్రవీణులకు చిత్తవృత్తి నిరోధం అని ఎందుకు చెప్పినారు? ప్రవివిక్షులకు ఎందుకోసం చిత్తవృత్తి నిరోధం అని చెప్పినారు? ప్రాథమికులు ప్రవేశికులకు ఎందుకోసం చెప్పారు అని చెప్పి 3 అర్థాలు వేరవుతుంది. ప్రవేశం అంటే అప్పుడుదా లోపల వస్తున్నాడు, జిజ్ఞాసతో వస్తున్న వాడికి ప్రవివిక్షు అని పేరు. అభ్యాసం చేస్తున్న వాడు ఉంటున్నాడు, తర్వాత దాంట్లోనే సాధన నిలబడిన వారు యోగిలు ఉంటున్నారు, వారికే ప్రవీణులని పేరు. ప్రవీణులకు చిత్తవృత్తి నిరోధం చెప్పింది వారు పూర్వ సంస్కారముతో, పూర్వ ధ్యానాది క్రియలతో మనసు బుద్ధి అన్నీ చూసేసి చిత్తము
అక్కడి నుంచి అహంకారము, చైతన్యము, ఆత్మ సాక్షాత్కారం ఆధారంలో వెళ్ళేవారు. కాబట్టి వారికి చిత్తవృత్తి అని చెప్పింది. తర్వాత అభ్యాసం చేస్తున్న వారు ఉంటున్నారు. అభ్యాసం చేస్తున్న వారికి చాలా సులభమైనది చిత్తవృత్తి. ఎందువల్ల చాలా సులభమైనది చిత్తవృత్తి? మీరు అభ్యాస గతిలో ధ్యానం చేస్తూ ఉన్నారు. ఈ ధ్యానంలో, ధ్యానం అని చెప్పేది ఒక గ్రాహి అంటున్నారు. గ్రాహి అంటే ఈ సముద్రంలో చేపలు పెట్టడానికి ఒక పెద్ద గ్రాహి వేస్తారు కదా, అట్లా దానికి గ్రాహి అని పేరు. ఇట్లా దాన్ని పెట్టినప్పుడు చాలా చిన్న మత్స్యాలు దాని లోపల రావు. చాలా పెద్ద పెద్ద మత్స్యాలు ఉన్నాయి, అదన్నీ ఇది తీసేసి బయట వెళ్తున్నాయి. ఈ మధ్యగతమైన మత్స్యాలే అక్కడ వస్తుంది. అందువల్ల చైతన్య ఆత్మ విషయాలు పెద్ద తిమింగలాలు ఈ లోపల రావు. చాలా చిన్న చిన్న విషయం, మనసు బుద్ధి చాలా సూక్ష్మమైన విషయం ఈ జాలంలో బయట వెళ్ళిపోతుంది. చిత్తమని చెప్పేది మధ్యగతం దాని లోపల వస్తుంది. కాబట్టి ఈ అభ్యస్తులకు దానికోసం చెప్పారు. మూడో విషయం, ఎవరు ఈ ప్రాథమికలు ఉంటున్నారో వారికి మనసు చాలా కష్టం. చిన్న చిన్న విషయాలు పశ్చాత్తాపం అంటున్నారు పెద్దలు. ఏమంటున్నారు? మనసు ఏదో ఒక మూఢంగా ఏదైనా అనుకుంటూ ఉంటుంది. ఈ తప్పు చేయాలి అని అనుకుంటుంది, ఏదో చాలా విషయాలు చేస్తుంది. కానీ అది అప్పుడప్పుడు పశ్చాత్తాపం, ఎందుకు మనం అలా చేసామని పశ్చాత్తాపంలో మనం తీసుకోవచ్చు. బుద్ధిని వివేకంతో ఖండించవచ్చు. కానీ చిత్తంలో వచ్చేటప్పుడు అది అహంకారానికి వెళ్ళి కృతి అయిపోతుంది. పెద్ద విషయాలు కాన్స్పికోస్ అని చెప్పాను కదా, దీనికి గ్రహణానికి చాలా సులభంగా ఉంటుంది. మనసు అని చెప్పేది ఎలాగంటే, ఇది ఒక రకం చెప్తున్నారు, తైల స్పర్శం అంటున్నారు. తైల స్పర్శం, తైల స్పర్శంలో ఒక తైల సంబంధం ఉంటున్న ఒక వస్తువుని పెట్టేటప్పుడు జారుతుంది కదా, దాంతో రాదు. మనసు వచ్చి తైల స్పర్శం, బుద్ధి వచ్చి జలస్పర్శం. ఇక్కడ వచ్చి ఒక జలం వేసేస్తే ఆ కిందలో నీళ్ళు తడిగా ఉంటే ఎవరైనా నడిచి వచ్చేవారు వేగంగా త్వరలో వస్తే ఏమైపోతారు, జారిపోతుంది కదా. దానికన్నా తైలానికన్నా ఇది జలం, అది వచ్చి శుష్క పదార్థం. ఇది చిత్తం వచ్చి శుష్క పదార్థం, అందువల్ల అది గ్రహించవచ్చు. అందువల్ల ఎందుకు చెప్తున్నాము, ప్రవేశంలో ఎవరు వస్తున్నారో వారికి చిత్తం చాలా సమీపంగా ఉంటుంది. అభ్యాసం చేస్తున్న వారికి ఈ యోగ జాలంలో చిత్తం త్వరలో నిలబడుతుంది. ప్రవీణులైన పెద్దలైన వారికి మనసు బుద్ధి అని దాటి వచ్చారు కాబట్టి చిత్తం నుంచి వారు ఆ చైతన్య ఆత్మకు వారి యాత్రలో ఉంటున్నారు. అందువల్ల మనసు బుద్ధి ఇవన్నీ మనము ఆ వృత్తులన్నీ నిరోధం చేస్తే కూడా చిత్తానికి నిరోధం చేయాలి అని చెప్పి దానికి ఎందుకు ముఖ్యంగా ఆయన చెప్పినాడు అని చెప్పేందుకు ఈ అర్థాలు చెప్పారు. ఇంకొక అర్థం కూడా వ్యాఖ్యానంలో వ్యాసభాషలో చెప్పారు. అత్ర చిత్త శబ్దేన మనోవిధీయతే అంటున్నారు. ఇక్కడ చిత్తం అని చెప్పేది మనసుకు ఉంటున్న ఒక సామాన్య నామ నిర్దేశం అంటున్నారు. ఈ చిత్త శబ్దాన్ని మనసుకే ఇది ఒక పర్యాయ శబ్దం అని అక్కడ భాష్యం చేశారు. ఈ అర్థం వారు చెప్పలేదు. వారు ఏమన్నారు, మనసుదా ఇక్కడ చిత్తం అంటున్నారు. మీరు దానికి కొంచెం శాస్త్రజ్ఞానం ఉండాలి. ఎందుకంటే కొన్ని క్షేత్రంలో ఏమంటున్నారు, ఆత్మ అని శబ్దం వస్తుంది. వేదంలో కొన్ని స్థలంలో చూస్తే ప్రకరణంలో జీవాత్మ, కొన్ని చూస్తే అది పరమాత్మ. అక్షరంలో వస్తుంది, అది కొన్ని చూస్తే పరమాత్మ, జీవాత్మ, మూల ప్రకృతి. ఇది ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క రకం వస్తుంది. మన అర్థంలో ఏంటి, చిత్తవృద్ధి అనేది చాలా సులభం, చాలా గ్రాహ్యం. చిత్తమైన ఒక పరమస్థూలమైన విషయాల్లో మనము వృత్తి నిరోధం చేసేస్తే, చంపేస్తే మనము శనై తొందరలో మనము ద్రవాకారమైన బుద్ధి మరియు వాతాకారమైన ఈ మనసు రెండుని మనం ధ్వంసించడానికి లేకపోతే వశీకరించడానికి ఉపాయం వస్తుంది. దాంట్లో సులభ ఉపాయం, సుఖర ఉపాయం, సుగమ ప్రారంభిక ఉపాయం చిత్తవృద్ధి. అది ప్రారంభికులు కానీ, ప్రవీక్షులు కానీ, ప్రవీణులు కానీ, ఇది మూడు మనుషులకు ఇదే చాలా సులభ సాధ్యం అన్నారు. కానీ భాష్యకారులు అక్కడ అత్ర చిత్త శబ్దేన మన అభిధీయతే, చిత్తం అని ఒక పదంతో మనసు చెప్పబడుతుంది అని వారి భాష్యం. ఈ రెండు అర్థం ఇది కూడా పెట్టుకోవచ్చు.